అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఇంతకుముందు నేను వాస్తు కార్యక్రమాలు 2-3 చేశాను. ఈ కార్యక్రమాన్ని ఆదరించి మీకుండేటటువంటి జీవితంలో మీకుండేటటువంటి కష్టాలు నష్టాలు అన్నీ కూడా ఇందులో ఎప్పటికప్పుడు నేను వివరిస్తాను. మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే నాకు కామెంట్ పెడితే నేను కామెంట్లో మీకు తెలియజేస్తాను. వాస్తు అనేది చాలా ప్రతి మనిషి జీవితంలో ఈరోజు ఒక మమేకం అయిపోయిందనమాట. వాస్తు లేనిదే ఎవరు ఏ పని చేయట్లేదు. అంచేత ప్రతి వాళ్ళు కూడా వాస్తుని నమ్ముతున్నారు. నమ్మని వాళ్ళు మాత్రం వాళ్ళ కష్టాలు అలాగే ఉంటున్నాయి. మరి నమ్మిన వాళ్ళ కష్టాలు తీరి చక్కగా వాళ్ళు దృశ్యవంతులై ఉంటున్నారు. అయితే మధ్యతరగతి వాళ్ళు ఈ వాస్తు దీని బారిన ఎక్కువ పడుతున్నారు. మధ్యతరగతి వాళ్ళు ఏమిటంటే అంటే బాగా హైయెస్ట్ రేంజ్లో ఉన్నటువంటి ఉద్యోగులకైతే లక్షల మీద జీతాలు వచ్చే వాళ్ళకైతే ఏమీ పర్వాలేదు, కానీ అరాకొర జీతాలతో చాలా జాగ్రత్తగా ఇల్లు గడుపుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మా వీడియోలు చూస్తుండండి. మీకు అనేక రకమైనటువంటి సందేహాలు, వాటికి నివృత్తి, వాటి సమాధానాలు ఇందులో దొరుకుతాయి. తప్పకుండా వాస్తు పరిజ్ఞానం పెంచుకోండి. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటారు, ఇంట్లో కష్టాలు పడుతూ ఉంటారు. ఆ కష్టానికి అలవాటు పడిపోతారనమాట. వాళ్ళు కష్టాలకి బాగా అలవాటు పడిపోయి ఏదోలే దేవుడు మనకి ఇంతే ఇచ్చాడు, ఇక మనం ఏం చేస్తాం, ఈ కష్టాలు అలాగే అనుభవిద్దాం అని అనుకుంటారు. కానీ ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఏదో వాస్తు దోషం ఉంది. ఆ వాస్తు దోషం ఉన్న మూలంగానే వాళ్ళు ఈ కష్టాలు అనుభవిస్తున్నారనేది వాళ్ళకి తెలియదు. ఎవరో మిత్రులు కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఎవరో ఒకరు, అరే ఇన్ని కష్టాలు పడుతున్నావు, మీ ఇంట్లో ఏమైనా వాస్తు దోషం ఉందేమో, ఎవరినైనా తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి చూపించుకో అని అన్నప్పుడు వాళ్ళకి ఏమో చూపించుకుంటే మంచిది కదా అని ఆ పక్కనే ఉన్నటువంటి ఎవరో కొంచెం వాస్తు పండితులు కానీ వాస్తు పరిశోధకులు కానీ వాళ్ళని తీసుకొచ్చి చూపించుకుంటారు. వాస్తు సిద్ధాంతి కానీ వాస్తు పరిశోధకుడు కానీ ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు చూసి వెళ్ళాడు అనుకోండి, అప్పటి నుంచి మీ దశ తిరగబడినట్టే. ఎందుకంటే వాస్తు సిద్ధాంతం ఎప్పుడూ కూడా తనను నమ్మి మా ఇల్లు చూడండి మేము కష్టాల్లో ఉన్నాం అన్న వాళ్ళకి ఎప్పుడూ కూడా భరోసా ఇస్తాడు. వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి అన్ని సమస్యలకి కూడా పరిష్కారం చేస్తాడు. అప్పుడు వాళ్ళ జీవితం నందనవనంగా మారుతుందన్నమాట. ఇక ఈరోజు మన అంశం ఏమిటంటే, ఒక అంశాన్ని తీసుకున్నాను ఈరోజు. తూర్పు ఈశాన్యం వల్ల కలిగే లాభాలు నష్టాలు. తూర్పులో మనం సెంటర్గా నిలబడితే తూర్పు ఇంటిని, అంటే ప్రహరీ గోడ కాదు, మనం ఉన్న ఇంటిని ఇలా సెంటర్గా నిలబడి సెంటర్ నుంచి, అంటే సూర్యుడికి ఎదురుగుండా మనం నిలబడ్డాం అనుకోండి, అప్పుడు మనకి లెఫ్ట్లోకి, అంటే ఎడమ చేతి వైపుకి ఈశాన్యం వస్తుంది. ఆ ఈశాన్యం నుంచి మనం డోర్ పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి డోరు? అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇంటిని 9 భాగాలు చేయాలి. 9 భాగాలు చేస్తే నిలబడి ఉన్నాం కదా, దీన్ని 9 భాగాలు చేస్తే మనకి ఎడమ పక్కన ఉన్నదంతా తూర్పు ఈశాన్యం, కుడి పక్కన ఉన్నదంతా తూర్పు ఆగ్నేయం. మీకు క్లియర్గా అన్ని విడమర్చి చెప్పడం కోసమే నేను అంత వీడిగా నెమ్మదిగా చెప్తున్నాను అనమాట. ఈ తూర్పు ఆగ్నేయానికి వెళ్ళి డోర్లు పెట్టుకోవడం చేస్తే చాలా ప్రమాదం. ఇలాగే తూర్పు ఈశాన్యం ఉంది కదా, ఈ ప్రదేశంలో ఎక్కడైనా డోర్లు పెట్టుకోవచ్చు.
ఇప్పుడు దీన్ని అక్కడి నుంచి ఇక్కడికి 9 భాగాలు చేయమన్నాం కదా. తూర్పు ఈశాన్యం నుంచి మనం 9 భాగాల్లో 1, 2, 3, 4 భాగంలో డోర్ పెట్టుకోవచ్చు. అంటే ఈశాన్యంలోకి వస్తుంది. తూర్పు ఇలా తూర్పు ఉంటే అలా ఆ ఏరియాకి అక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడి నుంచి ఇటువైపు వెళ్ళేది కూడా ఉన్నాయి. 6, 7, 8, 9 ప్రాంతాల్లో అసలు పెట్టుకోకూడదు. ఏది ఆగ్నేయంలో. అవి చాలా ప్రమాదకారులు, మనకు చాలా ప్రమాదాలు తీసుకొస్తాయి. అవి తర్వాత చెప్తాను మీకు. ఇటువైపుకి మనం ఈశాన్యానికి వచ్చాం కదా, 4 భాగాల్లో డోర్ పెట్టుకున్నాం. అలాగే దానికి ఆపోజిట్గా కాంపౌండ్ వాళ్ళకి ఒక గేట్ పెట్టుకున్నాం. లోపలికి వచ్చాం. లోపలికి వచ్చిన తర్వాత ఈ తూర్పు ఈశాన్యంలో పెట్టాము. ఇప్పుడు ఉత్తర ఈశాన్యంలో కూడా ఒక డోర్ పెట్టుకోవాలి. 4 భాగాలు చేసి అక్కడ డోర్ పెట్టుకుని ఉత్తర ఈశాన్యానికి ఉండేటటువంటి కాంపౌండ్ వాల్ ఉంది కదా, దానికి ఒక గేట్ పెట్టుకోవాలి. అప్పుడు సరిగ్గా అవుతుంది అనమాట. తూర్పు అనేది మనకి గుండెకాయతో సమానం. తూర్పు ఏమాత్రం డిస్టర్బ్ చేసామా మనం ప్రమాదం వచ్చేసినట్టే. ప్రమాదం అంటే మనిషిని ఏం చేస్తుందంటే, తూర్పు ఈశాన్యాన్ని కనుక డిస్టర్బ్ చేసేస్తే మనిషి బ్రతికుండగానే అదే నడపీనుగు ఏదో అంటారు చూసారా పురాణాల వాటిలో. నడపీనుగు అంటే నడుస్తున్న పీనుగు. అంటే మనిషి ఉంటాడు అంతే, ఏదో శవం నడిచినట్టుగా నడుస్తాడు అనేది దాని అర్థం అనమాట. అలాగా మనిషిని పీల్చి పిప్పి చేసేస్తుంది ఎప్పుడైతే ఉత్తర ఈశాన్యంలో డిస్టర్బ్ చేసామంటే. ఒక ఇంటికి నేను వెళ్ళి చూడడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే, తూర్పులో గుమ్మం కొంచెం అది సెంటర్లో పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరు చెప్పారంటే, సెంటర్లో గుమ్మం పెట్టుకోండి తూర్పుకి చాలా బాగుంటుందని. సెంటర్లో గుమ్మం పెట్టుకుంటే ఏమైంది, సగం తూర్పు ఈశాన్యానికి వచ్చింది, సగం తూర్పు ఆగ్నేయానికి వెళ్ళింది. ఆగ్నేయం ప్రమాదకారి. ఇప్పుడు ఆ గుమ్మాన్ని మనం కొట్టించలేం, సింహద్వారం పెట్టేశారు. కొట్టించేసి మీరు ఇలా పెట్టారు, మీరు దెబ్బతినేస్తారంటే గుమ్మం తీయలేరు వాళ్ళు. ఆ గుమ్మం విషయం అలా ఉంచుదాం. సరే లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఈశాన్యం హాల్లో ఆ మూలని ఏం చేశారంటే, ఈశాన్య మూలలో ఒక చిన్న గుడి కింద కట్టేశారు. ఒక గోడ ఆ తూర్పు గోడకి అంటుకుని, అలాగే ఉత్తరం గోడకి అంటుకుని ఇలాగ ఒక చక్కగా ఒక ఇంత ఎత్తుగా కట్టారు. కట్టేసి ఇటుకలతో కట్టేసి చాలా బలంగా కట్టేశారనమాట. అక్కడ పూజా మందిరం అంటుంది. అప్పుడు ఏమైపోయింది, ఈశాన్యం బరువు అయిపోయింది. ఇక్కడ ఈ డోర్ తప్పు, అక్కడ ఈశాన్యం బరువు అయిపోయింది, అది తప్పు. ఇంకొక పని ఏం చేశారు, ఎవరో చెప్పారట, బీరువా డబ్బు ఎప్పుడు ఉత్తరాన్ని ఉండాలి, ఈశాన్యంలో ఉండాలి, బీరువా ఈశాన్యంలో పెట్టుకోండి మీకు ఎక్కువ డబ్బు వస్తుంది అని ఎవరో చెప్పారట. అప్పుడు ఏమైపోయింది, అలా పెద్ద టన్ను బరువు ఉన్న బీరువా తీసుకొచ్చి ఈశాన్యంలో పెట్టేశారు హాల్లో. అక్కడ దెబ్బతో ఇక్కడ కుదేలైపోయారు. ఇంకా ఇవి కూడా చాలా అన్నట్టు ఇంకోటి ఏం చేశారు వాళ్ళు, ప్రహరీ గోడ ఉంటుంది కదా, ఈ ప్రహరీ గోడ ఇలా ఉంది. మనం ఉత్తరానికి నిలబడ్డాం. ఇప్పుడు మనం ప్రహరీ గోడ ఇలా ఉంది. ఈ ఉత్తరం నుంచి వస్తే తూర్పు కదా, ఇక్కడ ఉత్తరం ఉన్నది, ఇలా తూర్పుకి వచ్చాం. తూర్పుకి వస్తే ఆ గోడ మీద బ్రహ్మాండమైనటువంటి కుండీలు, బరువు కుండీలు, మట్టితో ఉన్న కుండీలు ఆ ఈశాన్యం పొడుక్కి పెట్టేసి మొక్కలు పెట్టారు దాని మీద. అది హెవీ బరువు అయిపోయింది. అది బరువు, పూజ బరువు, ఈ బీరువా బరువు, ఇదేమో డోరు ఆగ్నేయానికి సగం వెళ్ళిపోయింది. ఇక ఎన్ని కష్టాలు పడాలో, ఎన్ని నరకం అనుభవిస్తున్నారు అన్నమాట వాళ్ళు. అంటే తెలుసున్న ఆయన పిలిచారు, ఏదో వెళ్ళాం. ముందు ఆ పూజ మందిరం తీయించేసాం. తీయించేసిన తర్వాత అక్కడ ఒక చక్కగా చిన్నది, పెద్దది కాకుండా చిన్న చక్కది పెట్టుకుని ఆ గోడకి వేసుకోమన్నాం. అదే ఉత్తరం గోడకి తగలకుండా, వీలైతే తూర్పు గోడకు కూడా తగలకుండా అలా ఇప్పుడు యాంగులర్లో వస్తున్నాయి కదా, అవి కూడా వేసుకోండి. లేకపోతే తూర్పు గోడకు తగిలినా ప్రమాదం ఏమి లేదు, కానీ అలా యాంగులర్ ఉన్నది అయితే అటు ఉత్తరం గోడకి తగలదు, తూర్పు గోడకి తగలదు, కాబట్టి అలా చేసుకోమన్నాం. ఇక ఈ బీరువా తీయించేసాం ముందు.
ఒక చెక్క బీరువా, తేలిగ్గా ఉన్న బీరువా, చాలా తేలిగ్గా ఉన్న బీరువాని తీసుకొచ్చి మనిషి ఎంత నిలబడతాం, మనిషికి మనకి గుండెకిలంత ఎత్తు వచ్చేలాగా మన 5 అడుగులు ఉన్నాం అనుకోండి, ఒక 4 అడుగులు బీరువా, చిక్కని చల్లని అంటే తేలిగ్గా ఉండే బీరువా, వుడ్ బీరువా తీసుకొచ్చి ఇలాగా ఈ ఈశాన్యం గది ఉంది కదా, ఉత్తర ఈశాన్యం, ఇలా తీసుకురాలి దాన్ని మళ్ళీ పడవ గోడకు తగలకూడదు, మళ్ళీ అటు ఉత్తర ఈశాన్యం గోడకు తగలకూడదు, అటు ఇటు ఒక బెత్తుడు అలాగా కొంచెం ఇంత ఇంత అంత ఖాళీ ఉంచి ఆ బీరువా అక్కడ పెట్టుకుని అటు ఇటు తగలకుండా అందులో డబ్బులు పెట్టుకోవాలి. అది మంచిది, తేలిగ్గా ఉంది, ఎవరికి ప్రమాదం లేదు. అవన్నీ చేయించాం. ఆ పైన ఉన్నటువంటి అవన్నీ తీయించేసాం. మొత్తానికి ఆ కుండీలు బరువు భారం అయిపోయింది. అది తీసేసిన తర్వాత ఇవన్నీ చేయడం ఏమైపోయిందంటే వాళ్ళకి మంచి తూర్పు ఈశాన్యం ఉన్నటువంటి దోషం పూర్తిగా పోయింది. ఇక ఈ ఈ గుమ్మం ఉంది, గుమ్మం కొంచెం సెంటర్కి వచ్చింది కదా, అయితే మనం 9 భాగాలు చేయమన్నాం కదా, 5 భాగాలు వచ్చి ఇది 5 భాగాలు, 5 భాగాలకి వచ్చిందన్నమాట. ఇది మనం 4 భాగాల్లో పెట్టుకోమన్నాం. ఇది డోరు 1, 2, 3, 4 భాగాల్లో డోర్ పెట్టుకున్నాం. ఇది యువతను పెట్టడం వల్ల ఆగ్నేయంకి వచ్చేసింది, 5, 6లోకి వచ్చేసింది. ఇది 5, 6 అంత ప్రమాదకారి కాదు. 8, 9 అయితే ప్రాణం తీసేస్తుంది భాగం. 5, 6 కాబట్టి అంత ప్రమాదం చేయదు. అది దాన్ని మామూలుగా మిగిలినవన్నీ చక్కగా పెట్టుకుంటే చక్కగా ఉంటుందని చెప్పి ఆ సింహద్వారం వదిలేసాం. కానీ వాళ్ళ అదృష్టం ఏంటంటే 2 తలుపులు పెట్టుకున్నారు ఆ ద్వారానికి. గొప్ప పని అన్నమాట అది. నేను ఒకటి చెప్పాను, మీరు 2 తలుపులు పెట్టారు. అసలు 2 తలుపులు అనేది పురాణాల్లో ఏమిటంటే భార్య భర్త, ఒక తలుపు భార్య, ఒక తలుపు భర్త, 2 తలుపులు ఉంటాయి. ఒక డోర్కి 2 తలుపులు పెట్టుకుంటారు. పూర్వకాలంలో అలాగే ఉండేవి. ఇప్పుడు ఈ 2 తలుపుల్లోనూ ఒక పని చేయమన్నాను నేను. అదేంటంటే మీరు ఊహించే ఉంటారు, ఇటు ఆగ్నేయంలోకి వెళ్ళింది కదా సగం ఆగ్నేయంలోకి వెళ్ళిపోయింది కదా గుమ్మం. ఈ ఆగ్నేయంలోకి వెళ్ళిపోయిన గుమ్మాన్ని మూసేయమని చెప్పాం. మూసేయమంటే పర్మనెంట్గా మూసేయడం కాదు, అవసరం ఉన్నప్పుడు తీసుకోండి. కానీ ఇటు ఈశాన్యంలో ఉన్న గుమ్మంలోంచి నడండి. అంటే ఇప్పుడు 2 గుమ్మాలు, 2 గేట్లు, 2 ఉన్నాయి కదా గుమ్మాలు, ఇంత అడ్డలు ఉంటాయి. ఇది కొంచెం మూసాము, ఇది తెరిచి ఉంటుంది కదా, ఇంత దీంట్లో బయటకు వెళ్ళండి. అప్పుడు ఏమైపోయింది, ఈశాన్యం గుమ్మం వాడినట్టు అయిపోయింది. అంత అద్భుతంగా ఈశాన్యంలో ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఈశాన్యంలో కింద అక్కడ కూడా ఎప్పుడు కూడా వాటర్ పారుతూ ఉండాలి. అక్కడ పరమశివుడు ఉంటారు అక్కడ ఆయన, అలాగే గురుడు, అలాగే కుబేర స్థానం ఉంది, కుబేరుడు, మహాలక్ష్మి అమ్మవారు, బృహస్పతి, అందరు దేవుళ్ళు అక్కడ ఉంటారు. చక్కటి అద్భుతమైనటువంటి దిశ అది. ఆ దిశలో ఎంత మాత్రం కూడా మీరు డిస్టర్బ్ చేయొద్దు. చక్కగా ఆ దిశలో నుండి ఈశాన్యాన్ని చెప్పినట్టుగా చేయండి. ఈశాన్యంలో గుమ్మం పెట్టుకోండి. అలాగే ఇటు వచ్చేసి ఆగ్నేయంలోనూ అక్కడక్కడ మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టవద్దు, పెడితే ప్రమాదంలో పడిపోతారు. కాబట్టి అలా చేయండి. నేను చెప్పింది విని మీరు ఆచరించండి. ఆచరిస్తే మంచి ఫలితం వస్తుంది మీకు. రేపు ఒక మంచి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు సెలవు. నమస్కారం.